నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన గ్రామ దేవత ఇలవేల్పు భీమవరం శ్రీ మావులమ్మ అమ్మవారి 60వ వార్షిక ఉత్సవ మహోత్సవాలు నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. మావులమ్మ అమ్మవారు సర్వజగత్తుకు ఆకృతి చన్నపున్నదేవిగా చివరి రోజున భక్తులకు దర్శనమిచ్చారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 1,00,000 మందికి అఖండ అన్న సమాధాన కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ శ్రీ మావులమ్మ అమ్మవారికి మహాకుంభ నివేదన ప్రత్యేక పూజలు చేసి అఖండ అన్న సమారాధనను ప్రారంభించారు. నెల రోజుల పాటు అమ్మవారి సన్నిధిలో ఉన్న లడ్డు ప్రసాదాన్ని 1,60,000 రూపాయలకు ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ యూత్ దక్కించుకున్నారు. ఈ అఖండ అన్న సమారాధన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మావులమ్మ 60వ వార్షికోత్సవంలో రాష్ట్రంలోని అఖండ అన్న సమారాధనలో భక్తులు లక్షల్లో ప్రతి సంవత్సరం పాల్గొంటున్నారని తెలిపారు. నెల రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఖర్చుతో కూడుకున్న ఉత్సవాలు నిర్వహించడం, రాష్ట్రంలో మనం ఎక్కడున్న అమ్మవారి ఉత్సవాలు మన అందరినీ అమ్మవారే రప్పించుకుంటారని ఆయన తెలిపారు. గ్రామదేవత శ్రీ 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 మావుళ్ళమ్మ వారి జాతర మహోత్సవాలు అవన్నీ కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారు గత 60 సంవత్సరాలుగా కూడా అమ్మవారి ఉత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఇక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించడమే కాకుండా ప్రారంభ రోజుల్లో కన్నా ప్రెస్టీజియస్గా దీన్ని తీసుకుని ఇంచుమించుగా సుమారు నెల రోజుల పాటు వరకు కూడా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ ఉత్సవాలను 60 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. నిజంగా ఈ కాలంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్యక్రమాల అనంతరం ఏదైతే రాష్ట్ర అఖండ అన్న సమారాధన కార్యక్రమం లక్షలాది మందికి నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అఖండ అన్న సమారాధన అనేది కార్యక్రమం అనేది ఎంతోమంది భక్తుల సహకారం అన్ని కూడా వాళ్ళకు అందుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా ఈ నాటకాలు కానీ, హరికథ కానీ, బుర్రకథ కానీ ఇటువంటి వాటిని ఆదరించే వాళ్ళందరూ ఎక్కడన్నా కూడా మావుళ్ళమ్మ ఉత్సవాలకి వాళ్ళందరినీ కూడా రప్పించే శక్తి అమ్మవారికి ఉంది. అలాగే నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారికి కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అటువంటి ఘనతను సాధించారు. నిజంగా ఇది చాలా కష్టసాధ్యమైంది. అయినప్పటికీ కూడా చాలామంది కొన్ని తరాలు అమ్మవారి సేవలో మరి చాలామంది వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడున్న యువత నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో అన్ని హంగులతో రీమోడల్ చేసిన విజయదుర్గ క్యాంటీన్ను శుక్రవారం ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కాలాల సంగీత్ మాధురి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ జిల్లా కలెక్టరేట్ అధికారులకు, సిబ్బందికి, కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు మంచి నాణ్యమైన, రుచికరమైన పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో అందించాలని అన్నారు. చిరుధాన్యాలతో చేసిన వంటకాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యాపారానికి నమ్మకమే పెట్టుబడి అని ఆయన అన్నారు. క్యాంటీన్ నిర్వాహకురాలు నెల్లి నిర్మల కుమారికి, వారి కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. స్నాక్స్, డ్రింక్స్ మంచి కంపెనీలు అందించాలని ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి సమక్షంలో భీమవరం గునుపూడి 11వ వార్డు దళితులు భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారు. భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు ఆధ్వర్యంలో, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బండి రాజేష్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, తటస్థ దళిత స్త్రీలు నాయకులు 70 మంది టీడీపీలో చేరగా వారికి తోట సీతారామలక్ష్మి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కృషి దేశానికి ఆదర్శవంతంగా నిలిచిందని గుర్తు చేస్తూ
చంద్రబాబు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో భీమవరం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్, వీరవాసర మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొల్లేపల్లి శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలరెడ్డి గణపతి, కాసాని రామాంజనేయులు, చల్లబోయిన గోవింద్, నాయి బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా కన్వీనర్ మల్లువరస రాము, పాల రామకృష్ణ, మరపట్ల శ్యాంబాబు, ఉప్పులూరు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రోజున మన భీమవరం నియోజకవర్గంలో మరి 11వ వార్డు నుంచి బండి రాజేష్ మన ఎందుకంటే జాయిన్ కాన్స్టిట్యున్సీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఎస్టీసీలకి. ఆయన నాయకత్వంలో 11వ వార్డు నుంచి దళిత సోదరులు సోదరీమణులు చాలామంది వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశంలో పార్టీలోకి రావటం చాలా సంతోషం. వాళ్ళందరికీ ప్రత్యేకించి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాబో కాలంలో చాలా మంచి జరగాలి, వచ్చేది నాయకత్వం మంచిది, మన రాష్ట్రంలో కానీ మనకు కానీ న్యాయం జరుగుద్దని ఈ రోజున వాళ్ళందరూ కూడా ఇక్కడికి చాలా నమ్మకంతో రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మేము అందరం కలిసి పనిచేద్దాం, మంచి నాయకత్వాన్ని రాష్ట్ర పార్టీకి ఇద్దాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అన్ని వ్యవస్థలు కూడా బాగుంటాయనేది నమ్మకంతో ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా భీమవరం ఆదిత్య డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు, కళాశాల బస్సు చోదకులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా రవాణాధికారి టి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు వాహనాలు నడిపేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయవద్దని విద్యార్థులకు సూచించారు. ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఈ అనురాధ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. మార్చి నెల 9వ తేదీన భీమవరం అన్ని కోట్ల సముదాయాల్లో జరుగుతున్న జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు మరింత త్వరితగతిన న్యాయం అందించడానికి న్యాయవాదులు తమ వంతు కృషి చేయాల్సిందిగా భీమవరం 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి సత్యాదేవి భీమవరం కోర్టు హాల్ న్యాయవాదులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కోరారు. అప్రస్తుతంగా ఉన్న కుటుంబ ఆస్తి తగాదాలు, వివాహ సంబంధమైన కేసులు, మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, సివిల్ తగాదాలు గుర్తించినట్లయితే ఆ కేసుల్లోని ఉభయ పార్టీలకు గూగుల్ మీట్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి సమన్యాయం అందించడానికి ఉమ్మడి జిల్లా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఉన్నత న్యాయస్థానం నియమించినట్టు తెలిపారు. వెట్టి చాకరీ నిర్మూలన దినోత్సవ సందర్భంగా చినరంగనిపాలెంలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్మిక శాఖ జిల్లా ఇన్ఛార్జి అధికారి ఏ లక్ష్మీ అధ్యక్షతన నిర్వహించారు. న్యాయవాదులు శ్రీ జ్వాలా శ్రీనివాస్, వివి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అధికారి లక్ష్మి మాట్లాడుతూ ప్రమాదకరమైన వృత్తుల్లో వెట్టి చాకరీ తగదని అన్నారు. సిహెచ్ రంగారావు, పిఎల్వి కమలరాజు, శశికళ, ఇటుకబట్టిల యజమానులు పాల్గొన్నారు. విద్యార్థులు 6 నెలలకు ఒకసారి అల్బెండజోల్ మాత్రం వేసుకోవాలని అత్తిలి పిఎస్సి వైద్యాధికారి డాక్టర్ కె నాగరాజు చెప్పారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులతో డీ వార్మింగ్ మాత్రలు మింగించారు. అత్తిలి పిఎస్సి పరిధిలో 34 అంగన్వాడీ కేంద్రాల్లో 25 పాఠశాలలు, 3 ప్రైవేటు పాఠశాలలు, 2 కళాశాలలో గల 6,318 మందికి డీ వార్మింగ్ మాత్రలు వేశామని తెలిపారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషక లోపం, ఆకలి మందగించడం, నీరసం, కడుపు నొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొంటారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ కిరణమయ్యి, సిహెచ్ఓపి మురళి, హెచ్విపి అమ్మాజీ, ఎంపీహెచ్ఎస్ వెంకటరాజు, ఎంపీహెచ్ఎస్ జేఎస్ గనిరాజు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. పంట చేలల్లో గుర్తించిన ఎలుక బొరియల్లో రైతులు సామూహికంగా విషపు ఎర పొట్లను ఉంచడం ద్వారా ఎలుకలను నిర్మూలించవచ్చునని మండల వ్యవసాయ శాఖ అధికారి టికే రాజేష్ చెప్పారు. సామూహిక ఎలుక నిర్మాణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులకు ఉచితంగా ఎలుకల మందును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్తిలి మండలంలోని 20 రైతు భరోసా కేంద్రాల్లో 69 కిలోల ఎలుకల మందును నూకలతో కలిపి రైతులకు అందజేశామని తెలిపారు. ఈ విషపు ఎరను 10 గ్రాముల చొప్పున గుర్తించిన ఎలుకల బొరియల్లో ఉంచాలని తెలిపారు. రైతులందరూ ఒకేసారి సామూహికంగా ఎలుక నిర్మూలన చేసినట్లయితే ఫలితం మెరుగ్గా ఉంటుందని రాజేష్ చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ శుక్రవారం నాటికి 514వ రోజుకు చేరింది. టీడీపీ నాయకుడు పులిశెట్టి చంటి సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు.
కార్యక్రమంలో టీడీపీ నాయకులు అనాల ఆదినారాయణ, పులిశెట్టి చంటి, కేత సత్యనారాయణ, దాసరి నాగరాజు, వరి శ్రీనివాస్, అల్తి సత్యనారాయణ, రామంజీరులు, కసగని హనుమంతు, రాజు, బోడపాటి సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండల ఆశా వర్కర్లు అత్తిలి పిఎస్సి నుండి బస్టాండ్ వరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆశాలందరూ విధులు నిర్వహించకుండా శాంతియుతంగా నిరసన తెలిపారు. సిఐటి మండల కార్యదర్శి కె ధర్మేంద్ర, ఆశా వర్కర్ల నాయకులు మల్లేశ్వరి, వెంకటలక్ష్మి, శారద, ధనలక్ష్మి, కౌలురథ సంఘ జిల్లా నాయకులు కేత గోపాలం తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో స్థిరపడాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం శ్రీదేవి అన్నారు. అత్తిలి మండలం తిరుపతిపురం సెక్టార్ పరిధిలో ఎర్రనీలిగుంట ప్రాథమిక పాఠశాలలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్లపై అవగాహన కల్పించాలని అన్నారు. పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వరాదని, శరీరం ఎదుగుదలకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలపై అవగాహన కల్పించారు. మనం తినే ఆహారంలో ఆకుకూరలు ఉండేలాగా చూడాలని అన్నారు. ఆడపిల్లను రక్షిద్దాం, ఆడపిల్లను ఎదగనిద్దాం, ఆడపిల్లను చదవనిద్దామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం సర్రాజు, అంగన్వాడీ కార్యకర్త జి లక్ష్మీకుమారి, బాలబాలికలు పాల్గొన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉప సర్పంచ్ వెలగల అమ్మిరెడ్డి అన్నారు. శుక్రవారం అత్తిలి మండలం ఆర్విల్లి సచివాలయం వద్ద రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వైద్య శిబిరానికి హాజరైన రోగులకు వైద్యులు పరీక్షలు జరిపి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ వివిఎస్ రామారావు, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు బొంత యశోద, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పల్లెకు పోదాం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అవుతోందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం అత్తిలి మండలం ఆరివిల్లి బీజేపీ పల్లెకు పోదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులను, పోస్టల్ శాఖ వారిని, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులను ప్రవాసీ కార్యకర్త కొవ్వూరు వెంకటరెడ్డి కలిశారు. పలువురు గ్రామాల్లో బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం పోలింగ్ బూత్ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సత్తి బోసిరెడ్డి, కరి సీతారెడ్డి, ద్వారంపూడి ప్రసాద్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కొవ్వూరు సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా పల్లెకు పోదాం అనే కార్యక్రమం బీజేపీ పార్టీ చేయాలని నిర్ణయించింది. దానిలో భాగంగా ఈ పల్లెకు పోదాం అనే కార్యక్రమం అత్తిలి మండలం ఆరువిలి గ్రామంలో ఈరోజు నేను ఈ గ్రామంలో ప్రవాస యోజన కింద పర్యటిస్తున్నాను. ఈ గ్రామంలో బూత్ కమిటీ సభ్యులను, అలాగే కొత్తగా పార్టీలో జాయిన్ అయ్యే వారిని, అలాగే కేంద్ర ప్రభుత్వ యొక్క లబ్ధిదారులని, అలాగే ఇక్కడ వస్తువులు కానీ యువతను కానీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఈరోజు నాకు చాలామంది వారిని కలుసుకోవడం ద్వారా చెప్పి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తామని, అలాగే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్, అలాగే రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ ఊళ్ళో ఈరోజు నేను ప్రవాస యోజన కింద ఈరోజు పల్లెకి పోదాం అనే కార్యక్రమంలో ఇక్కడ గ్రామ బీజేపీ నాయకులతో పాల్గొనడం జరిగింది. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు రావడం పట్ల శాసనమండలి సభ్యుడు వంకార వినోద్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్థలు తీసుకురావడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని అన్నారు. చిరంజీవికి, వెంకయ్య నాయుడుకు పద్మవిభూషణ్ అవార్డులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పివి నరసింహారావు సీఎంగా ఉండగా తన తండ్రి వంకా సత్యనారాయణ సిపిఐలో ఉన్న ఎంతో ఓర్పుతో ప్రజలకు జవాబులు ఇచ్చారని అన్నారు. పివికి అవార్డు రావడం తెలుగు వారికి హర్షించదగ్గ పరిణామని ఆయన తెలిపారు. ఈరోజు బహుభాషా కోవిదుడు మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. మరి మన భారతదేశంలో మన తెలుగు మొట్టమొదటి ఒక వ్యక్తి ప్రధానమంత్రి
ఒక పదవి చేసిన వారు, అందులోనూ ఆర్థిక సంస్కరణలకు ఒక మూల స్తంభంగా ఉండి దాని రూపకల్పన చేసిన వ్యక్తికి అత్యున్నత ఒక అవార్డు భారతరత్న రావడం చాలా సంతోషం కలిగించింది. ఇదే గత వారంలో మరి మన ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ చిరంజీవి గారికి, అలాగే వెంకయ్యనాయుడు గారికి రెండవ అత్యుత్తమ ఒక అవార్డు పద్మ విభూషణ్ రావడం, ఈరోజు పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం చాలా సంతోషదాయకం. మరి పివి నరసింహారావు గారితో ఒక ప్రత్యక్ష ఒక అనుబంధం మా తండ్రి గారి ద్వారా నాకు కూడా కలిగినప్పట్లో 1972 సంవత్సరంలో నేను ఒక 7th క్లాస్ చదువుతున్న ఆ టైంలో ఒక అసెంబ్లీకి మా నాన్నగారు నాకు తీసుకెళ్ళడం, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మా నాన్నగారు వెంకట సత్యనారాయణ గారు ఒక సిపిఐ తరపున అపోజిషన్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా వారు అసెంబ్లీలో ఎంతసేపు మాట్లాడినా, ప్రభుత్వాన్ని ఎంత క్రిటిసైజ్ చేసినా చాలా ప్రశాంతంగా ఓపికగా పాయింట్లన్నీ రాసుకుని నాన్నగారు అరగంట 30 గంట ప్రసంగం చేసిన తర్వాత ప్రతి పాయింట్కి ఆయన ఓపికగా ఒక రిప్లై ఇవ్వడం, ఇవన్నీ చూసి అసెంబ్లీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు చాలా శభాష్ వంక బాగా మాట్లాడేవాడిని మా నాన్నగారిని ఒక భుజం తట్టడం, ఆయన అప్పుడు నన్ను కూడా ఆయన పరపించడం, అవన్నీ ఒక్కసారి ఇప్పుడు నాకు అనుభవంకి వచ్చినాయి. మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తికి భారతరత్న అవార్డు ఆ కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ మరి పివి నరసింహారావు గారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించడం పట్ల అఖిల భారత బ్రాహ్మణ యువత ఉపాధ్యక్షులు సూరంపూడి కామేష్ హర్షం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడం ద్వారా అపర చాణక్యునిగా గుర్తింపు పొందారని అన్నారు. అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పెద్దంటి పురుషోత్తమాచార్యులు, కలగ సుబ్రహ్మణ్యం, ఆర్ సీతారామాచార్యులు, ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ఆకాశమంతా ఎత్తున ఎగరేసిన మాజీ ప్రధాని, ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పివి నరసింహారావుకు భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయమని ఆల్ ఇండియా పూలే అంబేద్కర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు న్యాయవాది పొట్ట సురేష్ అన్నారు. పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం తెలుగువారి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణమని హర్షం వ్యక్తం చేశారు. బిఎస్ఎన్ఎల్ త్వరలో 4G సేవలు ప్రారంభిస్తున్నందున తనకు టెరిటరీ విభాగంలో ఫ్రాంచైజీ కోసం దరఖాస్తులు చేసుకోవాలని టెలికాం ఏలూరు జనరల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. తణుకు పరిసర మండలాల్లో 4G సిమ్లను అమ్మడంతో పాటు రీఛార్జ్ వంటి సేవలు చేయాలని అన్నారు. ఈ విధంగా వ్యాపారం చేసే వారికి ఆకర్షణీయమైన కమిషన్ ప్రోత్సాహాలు ఇస్తారని తెలిపారు. కనీసం 6 లక్షల టర్నోవర్ వ్యాపారం చేసేవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం 9440657366 లేదా 9490022366ను సంప్రదించాలని కోరారు. తణుకు మండల తేతలి 1 గ్రామ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సచివాలయంలో ఉన్న కుటుంబాల వారికి ఆరోగ్యపరమైన వివిధ రకాల పరీక్షలు, చికిత్సలు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులకు మెరుగైన చికిత్స కొరకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కు సిఫార్సు చేశారు. తేతల జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ సరళ క్రాంతిప్రియ హాజరయ్యారు. కార్యక్రమానికి తనకు ఎంపీడీఓ శ్రీలలిత, డాక్టర్ సిహెచ్ వరప్రసాద్, డాక్టర్ కె ప్రశాంత్, డాక్టర్ సాయి భవాని, డాక్టర్ డి రమేష్, డాక్టర్ కేఎంఆర్ కిషోర్, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శి వి వెంకటనారాయణ, వైద్య అధికారులు, మెడికల్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. విద్యార్థులు పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని పైడిపర్రు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం ఏడుకొండలు అన్నారు. పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు వేశారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని, ఆహార పదార్థాలను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని అన్నారు. వార్డు హెల్త్ కార్యదర్శి పండు, ఉపాధ్యాయులు మూర్తి, రామలక్ష్మి, యేసుకృప, స్వరూపరాణి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 7615 మంది పిల్లలకు 7111 మందికి ఆల్బెండజోల్ పిల్లలను 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలకు ప్రభుత్వ, ప్రైవేట్ అంగన్వాడీ పాఠశాలలో అందించారు. ఉదయం పూట చేతులు శుభ్రపరచుకునే విధానాలు నేర్పించి భోజనానంతరం పిల్లలు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో మింగించారు. కార్యక్రమంలో 14 మంది ఏఎన్ఎంలు, 38 మంది ఆశాల ద్వారా వైద్యాధికారి డాక్టర్ కేఎంఆర్ కిషోర్ ఆధ్వర్యంలో డాక్టర్ సాయి భవాని, సిహెచ్ ఉదయలక్ష్మి పర్యవేక్షణలో వీటిని నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.